హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే రోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 101. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. జోషి మాటలకి విషిత కంగారుగా చూస్తూ, ఇది నన్ను డెఫినెట్గా ఆయుష్కి పట్టించేలా ఉంది అని ఆయుష్ వైపు చూస్తూ, దేవుడా ఆయుష్ ఏంటి అంత డౌట్గా చూస్తున్నాడు, విషిత కమాన్ థింక్ అని ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే నవ్వుతూ ఉన్న వాయిస్ విని అందరూ అటువైపు తల తిప్పి చూస్తారు. జోషి విషిత మొహాన్ని చూసి గట్టిగా నవ్వుతూ, ఏంటి ఆశి, నేను సీరియస్గా మాట్లాడేసరికి షాక్ అయ్యావు కదూ, ఓర్కే నిన్న అలా సరదాగా ఆట పట్టించాలి అనిపించింది, అందుకే అలా మాట్లాడాను. సో ఇప్పుడు చెప్పు, ఎలా ఉన్నావు? హఫ్, దీని శాడిజంతో నాకు హార్ట్ అటాక్ తెప్పించింది అనుకొని చిన్నగా ఊపిరి తీసుకుంటూ నవ్వలేక నవ్వుతూ, ఐఎమ్ గుడ్. అవును, దీన్ని ఇప్పుడు ఏమని పిలవాలి? వేదాను వదినా అని అంటున్నాను కాబట్టి దీన్ని కూడా వదినా అని పిలిస్తే ఏ ప్రాబ్లం ఉండదు అనుకొని, యా ఐఎమ్ గుడ్ వదినా, నువ్వెలా ఉన్నావు అంటూ జోషిని హక్ చేసుకుంటూ నవ్వుతూ అడుగుతుంది. నువ్వు బాగుండడం కాదాషి, సూపర్గా ఉన్నావు. టోటల్గా నీ లుక్ కూడా చేంజ్ చేసావు, చాలా చేంజ్ కనిపిస్తుంది నీలో. అండ్ ఈ న్యూ లుక్లో సూపర్ హాట్గా ఉన్నావు తెలుసా? జోషి కాంప్లిమెంట్స్కి విషిత చిన్నగా నవ్వి, థ్యాంక్ యూ వదినా, బాగా టైర్డ్ అయిపోయి ఉంటావు, జర్నీ చేసి రెస్ట్ తీసుకో, ఈవినింగ్ ఆఫీస్ నుండి వచ్చాక మిగిలిన విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఆయుష్ గారు, మీరు కూడా త్వరగా రెడీ అయ్యి వస్తే కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దామంటూ అక్కడ నుండి వెళ్తున్న విషితాన్ని చూసిన ఆయుష్ తనని సూటిగా చూస్తూ ఉంటాడు. ఏంటి బావా, ఆఫీస్కి టైం అవుతున్నా ఇంకా ఇలాగే ఉన్నావు, ఇవాళ ఆఫీస్కి వెళ్ళడం లేదా? మోహిత్ క్వశ్చన్కి ఆయుష్ ముగ్గురు వైపు చూస్తాడు. ముగ్గురు చక్కగా ఆఫీస్కి రెడీ అయ్యి కనిపించగానే, కాల్స్లో బిజీగా ఉండి టైం చూసుకోలేదు, ఇప్పుడే రెడీ అయ్యి వస్తాను, మీరు మీ ఆఫీసెస్కి వెళ్ళి హాఫ్ అన్ అవర్ ఆఫీస్లో వర్క్ చూసుకొని ముగ్గురు 11కి నా ఆఫీస్కి రండి. అదేంటన్నయ్యా, కానీ ఎందుకు? చెప్పింది చెయ్యండి, ఎందుకు రమ్మన్నానో వచ్చాక తెలుస్తుంది. మనం మీట్ అవుతున్నట్టు మన నలుగురికి తప్ప ఇంకెవ్వరికి తెలియడానికి వీల్లేదు, అర్థమవుతుందా అని సీరియస్గా చెప్పి ఫ్రెష్ అవడానికి వెళ్తున్న ఆయుష్ని చూసి ముగ్గురు ఆలోచనలో పడతారు. అసలేం జరుగుతుంది బావా మహల్లో? ముందులా ఏది కూడా జరగడం లేదు. ఆశీలో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. దియాతో ముందులా ఉండడం లేదు, అభితో కూడా ఎక్కువ మాట్లాడడం లేదట, మనతో కూడా అంతే, జస్ట్ హాయ్ అంటే హాయ్ అంటుంది. అసలు ఏమైంది ఆశీకి? అన్నయ్య దీని గురించి బాగా అప్సెట్ అవుతున్నాడు అని నాకు స్ట్రాంగ్గా అనిపిస్తుంది. నిష్ చెప్పింది కూడా నిజమే మోహిత్, ఆశి చాలా మారిపోయింది. తనలో చేంజ్ ఎక్కడి దాకా వచ్చిందో తెలుసా? తన డ్రెస్సింగ్ చూస్తేనే తెలుస్తుంది. ఇంత జరుగుతున్నా ఆయుష్ ఎందుకు మౌనంగా ఉంటున్నాడో నాకేం అర్థం కావట్లేదు. ఏం జరిగినా ఆశి డే స్టార్ట్ అయ్యేది పూజతోనే, కానీ ఇప్పుడు అందరూ లేచాక కానీ లేవడం లేదు, అందరూ పడుకున్న తర్వాత కానీ పడుకోవడం లేదు. ఆశి ఇంతలా ఎందుకు చేంజ్ అయిందో అండ్ ఎవరి కోసం చేంజ్ అయింది? బావ చెప్పాడు కదా విక్రమ్ ఆఫీస్కి రమ్మని, అక్కడికి వెళ్ళాక ఇదే విషయాన్ని బావని అడుగుదాం, అప్పుడే బావ కరెక్ట్గా ఆన్సర్ ఇస్తాడు. అండ్ ఎక్కడ దీని గురించి డిస్కస్ చేయొద్దు అని చెప్పాడు కాబట్టి మనం కూడా ఏం తెలియనట్టే ఉందాము, మిగిలిన విషయాలు బావ ఆఫీస్లో మాట్లాడుకుందామని ముగ్గురు కామ్గా ఉండిపోతారు. ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్ళిన ఆయుష్కి విషిత డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని రెడీ అవుతూ కనిపిస్తుంది. వార్డ్రోబ్ నుండి టవల్ తీసుకుంటూ విషిత వైపే చూస్తూ, ఆశి, దియా ఎక్కడ మార్నింగ్ నుండి కనిపించడం లేదు? డోంట్ నో ఆయుష్, మేబీ ఇంకా పడుకొనే ఉందనుకుంటాను. లక్ష్మి ఉంది కదా, బాత్ చేయించి రెడీ చేస్తుంది, ఈ డోంట్ వర్రీ. నువ్వు ఫస్ట్ ఫ్రెష్ అయ్యరా, నీకోసం నేను మంచి సూట్ కూడా తీసి పెడతాను. ఆయుష్, నిన్ను ఆయుష్ గారు అని పిలుస్తుంటే మన ఇద్దరికి చాలా గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తుంది, అందుకే గార్ని సైడ్కి నెట్టేశాను. అయినా మన మధ్య ఈ గార్లు బూర్లు అవసరమా ఆయుష్ అంటూ ఆయుష్ ముందు నిల్చుకుని తన మెడ మీద చేతులు వేసి ఆయుష్ లిప్స్ మీదకు తన లిప్స్ని తీసుకుని వస్తూ ఉండగా, అన్నయ్య బ్రేక్ఫాస్ట్ రెడీ అని సడన్గా రూమ్లోకి వచ్చిన నిషాన్ని చూసి విషిత విసుగ్గా దూరంగా జరిగి నిల్చుకుంటుంది. నిషాన్ వీళ్ళ పొజిషన్ చూసి వెనక్కి తిరుగుతూ సారీ అన్నయ్య అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళబోతాడు. రూమ్లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలన్న మేనర్స్ కూడా లేదా నీకు? సారీ ఆశి, మిమ్మల్ని పిలవడానికే వచ్చాను, అయినా నేను ఎప్పుడు ఇలాగే కదా వస్తాను. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఏమైంది ఆశి నీకు? ఇంత చిన్న విషయానికి ఎందుకంత కోపడుతున్నావు? ఇది చిన్న విషయమా నీకు? అయినా ఆశి ఏంటి, నేను మీ బ్రదర్ వైఫ్ అంటే నీకు వదినవుతాను, నన్ను రిలేషన్తో పిలువు, పేరుతో కాదు. ఆశి అని అరిచినట్టే పిలిచిన ఆయుష్ వాయిస్కి తన కోపాన్ని విసుగుని మొహంలో కనిపించకుండా నవ్వుతో కవర్ చేస్తూ, వదినా అన్న పిలుపు అలవాటు చేసుకోమని చెప్తున్నాను ఆయుష్, చెప్తేనే కదా నిషాన్కి కూడా అలవాటు అవుతుంది అలా పిలవడం. కొత్త అలవాట్లు కొత్త పిలుపులను నిష్కి నేర్పించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నిష్కి ఎలా పిలవాలి అనుకుంటే అలా పిలుస్తాడు. మధ్యలో నీ బోడి సలహాలు నా తమ్ముడికి ఏం అక్కర్లేదు. నువ్విక నీ సలహాలు మడిచిపెట్టి దియాను రెడీ చెయ్యి, ముందే చెప్తున్నా,
లక్ష్మి కాదు, నువ్వే బాత్ చేయించి రెడీ చెయ్యి. బేస్ వాయిస్తో చెప్తున్న ఆయుష్ వాయిస్కి తగ్గుతూ ఇంకా ఎక్కువ ల్యాక్ చేస్తే లేనిపోని డౌట్ స్టార్ట్ అవుతుంది అనుకుంటూ, అలాగే ఆయుష్ నువ్వు చెప్పావుగా నేనే బాత్ చేయిస్తాను, నువ్వు ఫ్రెష్ అవ్వు అంటూ, ఏంటి నీష్ ఇంకా ఇక్కడే నిల్చుకున్నావు, ఆయుష్ ఫ్రెష్ అయ్యి వస్తాడు మనం వెళ్దాం పదా అంటూ నిషాన్ చేయి పట్టుకోబోతుంది. వాడు వెళ్తాడు కానీ నువ్వు వెళ్ళు. ఓకే ఆయుష్ అని చెప్పి, ఈ బ్రదర్స్కి నా మీద డౌట్ కానీ రాలేదు కదా అనుకుంటూనే ఆ రూమ్ నుండి వెళ్ళిపోతుంది విషిత. అన్నయ్య ఎందుకు నన్ను నీ రూమ్కి రమ్మని మెసేజ్ చేశావు? ఆశి ఏం మాట్లాడినా దానికి తగ్గట్టు ఆన్సర్ ఇవ్వమని చెప్పావు. మీ ఇద్దరి మధ్య గొడవ కానీ ఏం జరగలేదు కదా? అన్నీ ఆఫీస్లో మాట్లాడుకుందాం నీష్, నువ్వు కిందకి వెళ్ళు అని నిషాన్ వెళ్ళిపోయాక ఆయుష్ ఏవేవో ఆలోచనతో ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. బెడ్ మీద విషిత పెట్టిన సూట్ వైపే తీక్షణంగా చూస్తూ అది కాకుండా వేరే సూట్లో రెడీ అయ్యి కిందకి వెళ్తాడు. ఆయుష్ కిందకి వెళ్ళేసరికి విషిత దియాతో నవ్వుతూ మాట్లాడుతూ కనిపిస్తుంది. అది చూసిన ఆయుష్ సైడ్ స్మైల్ ఇస్తూ దియా కమ్ అని పిలవగానే దియా నవ్వుతూ వెళ్ళి గుడ్ మార్నింగ్ డాడ్ అంటూ ఆయుష్ కాళ్ళని చుట్టేస్తుంది. గుడ్ మార్నింగ్ దియా, మా అమ్మ బాత్ చేయించిందా అనగానే ఎస్ డాడ్, చాలా డేస్ తర్వాత మా అమ్మ నాకు బాత్ చేయించింది అని క్యూట్ ఎక్స్ప్రెషన్తో చెప్తున్న దియాను ఆయుష్ నవ్వుతూ సరే పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం, స్కూల్కి టైం అవుతుంది కదా, ఇవాళ నుండి నిన్ను నేనే డ్రాప్ చేస్తాను ఓకే. అదేంటి ఆయుష్, దియాను డైలీ నేనే కదా డ్రాప్ చేసేది, ఇవాల్టి నుండి నేనే డ్రాప్ చేస్తాను, ఈ జస్ట్ రిలాక్స్ అంటూ దియాని ఎత్తుకుని డైనింగ్ టేబుల్ వైపు తీసుకుని వెళ్తున్న ఆయుష్ని చూసి పోనీలే ఈ పిల్ల రాక్షసిని రోజు డ్రాప్ చేస్తే బాధ అయినా తప్పింది అని మూతి తిప్పుతూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి చైర్లో కూర్చోబోతున్న విషితాను ఆపి మెయిడ్ కుక్స్లని వద్దని చెప్పి కిచెన్లోకి పంపించేసి వాళ్ళని ఇవాళ నువ్వే అందరికీ సర్వ్ చేయి ఆశి, చాలా డేస్ తర్వాత అందరం ఇలా గ్యాదర్ అయ్యాం కదా. నేనా? మెయిడ్స్ ఉన్నారు కదా ఆయుష్ గారు. అదేంటి ఆశి, అందరికీ నీ చేత్తో ఫుడ్ సర్వ్ చేయడం నీకు చాలా ఇష్టం కదా, ఇప్పుడేంటి నేనా అని ఫేస్ అలా పెట్టావు? అదేం లేదా ఆయుష్, నీకు దియాకి ఫుడ్ సర్వ్ చేయాలి అంటే దియాకి ఫుడ్ ఫీడ్ చేయాలి కదా, అందరికీ నేను ఒక్కదాన్నే పెట్టాలి అంటే మీరు తినేసరికి లేట్ అయిపోతుంది, అందుకని అలా అన్నాను. నో ప్రాబ్లం, దియాకి నేను తినిపిస్తాను కానీ నువ్వు ఫుడ్ అందరికీ సర్వ్ చేయి. అలాగే ఆయుష్ అని పళ్ళు నోరుతూ వీళ్ళందరికీ నేనేమైనా సర్వెంటా ఏంటి, వీళ్ళకి చేతులున్నాయి కదా అని చిరాకు పడుతూ విసిరినట్టే అందరి ప్లేట్లలో ఫుడ్ పెడుతూ అభి చేతి మీద కావాలనే పొగలు కక్కుతూ ఉన్న వేడివేడి సాంబార్ పోసి ఆయుష్ చేతి చంపదెబ్బ తింటుంది విషిత. అది చూసిన అందరూ షాక్ అయి చూస్తూ ఉంటే సాంబార్ వేడికి ఏడుస్తూ ఉన్న అభి కూడా అయ్యో బావా అక్కదేం తప్పులేదు, నేనే చేయి అడ్డు పెట్టాను అనుకుంటా అని చెప్తూ ఉన్న ఆయుష్ అభి మాటలు వినకుండా కళ్ళు ఎక్కడ పెట్టుకొని సర్వ్ చేస్తున్నావు అంటూ ఇంకో చంప కూడా పగల కొడతాడు. ఆయుష్ చేతి దెబ్బ తిన్న ఆయుష్ కావాలనే కొట్టాడా లేక ఇంకేమైనా రీజన్ ఉందా? ఆయుష్ బిహేవియర్కి మహల్లోని అందరూ ఎందుకలా షాక్ అయ్యారు? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.